ములుగు జిల్లా పోలీసులు మావోయిస్టుల కుట్రను భంగం చేశారు. ఇక మందుపాత్రలో అమరుస్తుండగా ఒక డిప్యూటీ దళ కమాండర్, ఇద్దరు దళ సభ్యులు సహా ముగ్గురుగా మిలిషియా సభ్యులను అరెస్టు చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులలో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ తుపాకీ, 4 కిట్ బ్యాగులు, ఇంకా 2 వాకీ టాకీలతో పాటుగా భారీగా పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, ములుగు జిల్లాలో మావోయిస్టులు చేస్తున్న మందుపాత్రలు చేస్తున్నటువంటి కుట్రను పోలీసులు పట్టడం చేశారు. మావోయిస్టులు మందుపాత్రలు ఏర్పాటు చేసేందుకోసం ప్రయత్నాలు సాగిస్తుండగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వారి కుట్రనైతే భద్రం చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో గలటువంటి వెంకటాపురం మండలం తడపాల అడవి ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు మహిళలు, నలుగురు మావోయిస్టుకు సంబంధించి మిలిషియా సభ్యులను పోలీసులు అయితే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక డిబిటిఎల్ తుపాకీ, 4 కిట్ బ్యాగులు, 2 వాకీ టాకీలతో పాటుగా పలు పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పట్టుబడినటువంటి వారిలో కారం బద్రి, సోడి కోసి, సోడి విజయ్, కంద్రం దత్రు, సోడి కుర్రా, మడకం భీమా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటుగా పోలీసులను టార్గెట్ గా చేసుకుని మందుపాత్రలు ఏర్పాటు చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు వ్యూహరచన చేసి అటు మావోయిస్టుల కుట్రనైతే భగ్నం చేశారు. వారిని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సుధరీష్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. మావోయిస్టులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడడం మానుకొని జనజీవన ప్రవంతిలో కలవాలని ఎస్పీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.